రాయలసీమ కరువు నుండి విముక్తి కావాలి అంటే గుండెవల రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండెవల ప్రస్తావన చేయలేదు, ఆ దిశగా అడుగులు పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయ్యారు కాబట్టి ఈ సాగునీరు త్రాగునీరు అందించేందుకు గుండ్రేవల 20 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా షర్మిల గారు కూడా పిసిసి అధ్యక్షురాలు చంద్రబాబుని కలిసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ గుండ్రేవల రిజర్వాయర్కు ఏర్పాటుకు సహకరించాలని కోరాలని నేను కోరుతున్నా. ఇకపోతే అధిష్టానం కూడా షర్మిల ఒక సేవలను ఉపయోగించుకోవాలి. దేశంలో పలు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో షర్మిల ఒక సేవలను వినియోగించుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఆవిడ చేసిన పోరాటం కేసీఆర్ని దెబ్బతీసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కారకురాలేదు. కాబట్టి మిగతా రాష్ట్రాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా షర్మిల ఒక సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను.